హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మని అలంకరించుకుందామని, కమలంలో అమ్మని ఎలా కూర్చోబెట్టుకుందామని నేను స్వయంగా లోటస్‌ని తయారు చేశాను. ఎలా చేశాను, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం లోటస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మార్కర్, కార్డ్‌బోర్డ్, స్కేల్, సిజర్స్. ఇక్కడ ముందుగా ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని మార్కర్‌తో లోటస్ షేప్ పెటల్‌ని గీసుకోవాలి. అండ్ ఆ షేప్ గీసినాక ఆ షేప్‌ని కట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఈజీగా అయిపోతుంది పెటల్స్ మేకింగ్ అనేది. ఈ కార్డ్‌బోర్డ్ పీస్ అనేది జస్ట్ మనం రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనం ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకుంటాము. దాన్ని బుకారం షీట్ అని కూడా అంటారు. దాని మీద మనం ఈ రిఫరెన్స్ కార్డ్‌బోర్డ్ షీట్‌తో పెటల్‌ని డ్రా చేసుకొని ఎన్ని కావాలో అన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బుకారం షీట్ అంటే ఏంటో చూద్దాము. బుకారం షీట్ అనేది మీకు ఫ్యాన్సీ స్టోర్స్‌లో దొరుకుతుంది. ఇది టైలరింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. డ్రెసెస్ ఆర్ బ్లౌజెస్‌కి నెక్ షేప్ పర్ఫెక్ట్‌గా రావడానికి అండ్ స్టిఫ్‌నెస్ ఉండడానికి యూజ్ చేస్తారనమాట. ఇది మీకు చాలా ఈజీగా ఫ్యాన్సీ స్టోర్స్‌లో దొరికిపోతుంది. షీట్ మీద డ్రా చేసుకున్న పెటల్స్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం లోటస్ చేయడానికి క్లాత్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాను పింక్ అండ్ గ్రీన్ కలర్‌లో. ఇప్పుడు క్లాత్ మీద మనము క్యాన్వాస్ షీట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ పెటల్స్ అన్నీ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేయగానే క్లాత్‌కి స్టిక్ అయిపోతాయన్నమాట. స్టిఫ్‌గా వచ్చేస్తుంది క్లాత్. వీటిని మళ్ళీ కట్ చేసుకొని క్లాత్ పెటల్ షేప్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన క్లాత్ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. 2 కలిపి స్టిచ్ చేసేసినాక క్లాత్‌ని రివర్స్ చేయాలి. సో, ఫైనల్‌గా ఒక పెటల్ అనేది రెడీ అయిపోతది. ఇలా ఎన్ని పెటల్స్ కావాలో మనము కౌంట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఫోమ్ షీట్ అనేది దొరుకుతుంది మనకి స్టేషనరీస్‌లో. ఫోమ్ షీట్‌ని కూడా పెటల్ షేప్స్‌లో కట్ చేసుకోవాలి. రిఫరెన్స్ కార్డ్‌బోర్డ్ యూజ్ చేసి నేనైతే ఇక్కడ షేప్ చేసుకొని, కట్ చేసుకొని ఎన్ని కావాలో అన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఫోమ్ షీట్స్ అన్నీ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ పెటల్స్‌ని స్టిచ్ చేసి ఉంచాం కదా! ఆ పెటల్స్‌లోకి మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. అంతే ఫైనల్‌గా మనకి పెటల్స్ అనేవి కొంచెం షేప్‌గా వచ్చాయన్నమాట. స్టిఫ్‌నెస్‌గా. క్లాత్ పెటల్స్‌లో నుంచి ఫోమ్ షీట్ జారకుండా ఉండడానికి మనం స్టిచ్ చేసేయొచ్చు లేదా స్టాపుల్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టేపుల్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అన్ని పెటల్స్‌ని స్టేపుల్ చేసుకున్నాను. నెక్స్ట్ నేనిప్పుడు ఒక థర్మాకోల్ తీసుకొని దాన్ని సర్క్యులర్ షేప్‌లో కట్ చేసుకున్నాను. టబ్‌కి తగ్గట్టు ఫిక్స్ చేద్దామని సెంటర్‌లో. మనకి బయట థర్మాకోల్ కనపడకుండా పింక్ క్లాత్‌ని తీసుకొని దానికి డైరెక్ట్‌గా స్టిక్ చేద్దాము. లేదంటే పిన్స్ కొడదామని చెప్పి అనుకుంటున్నాను నేనిక్కడ. నేనైతే ప్రెజెంట్ పిన్స్ కొట్టేసి థర్మాకోల్‌కి రెడీగా ఉంచుకున్నాననమాట. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్న పింక్ అండ్ గ్రీన్ పెటల్స్ అనేవి పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక టబ్ తీసుకుంటున్నాను. ఆ టబ్‌కి హాట్ గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే నేను ఇలా ట్రై చేశాను. ఫస్ట్ టబ్‌కి గ్లూ పెట్టేసి దాని తర్వాత పెటల్‌ని స్టిక్ చేశాననమాట. అండ్ ఇంకో వే కూడా ట్రై చేశాను. ఫస్ట్ పెటల్‌కే స్టిక్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి టబ్‌కి స్టిక్ చేశాననమాట. ఇలా పింక్ అండ్ గ్రీన్ అన్నీ స్టిక్ చేసేసుకుంటే అయిపోతదనమాట. అసలు లక్ష్మీదేవి కమలం మీద ఎందుకు కూర్చుంటుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో చెప్తుంది. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను నేనంతే. కమలం బురదతో మురికి రాదు. పువ్వు వికసిస్తుంది కానీ శాశ్వతంగా ఉండదు. డబ్బు కమలం లాంటిది. అది ఎక్కడైనా పెరుగుతుంది కానీ ఎప్పటికీ ఒకే చోట ఉండదని సూచిస్తుంది. ఈ విధంగా సంపదకు దేవత అయిన లక్ష్మీ కమలంపై కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. పింక్ అండ్ గ్రీన్ పెటల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆల్టర్‌నేటివ్‌గా కనపడేటట్టు మనకి లుక్ వచ్చేటట్టు నేనిక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాను. ఇంక అంతే. అండ్ ఇప్పుడు మనం అన్నీ స్టిక్ చేసినాక కూడా టక్‌కి పైన కొంచెం కనపడుతుంది మనకి ఆరెంజ్ కలర్‌లో. సో, నేనది కవర్ చేయడానికి ఒక షిమ్మర్ టేప్ తీసుకున్నాను.
పింక్ కలర్‌ది. ఆ పింక్‌ది మొత్తం నేను సర్కిల్ చుట్టూతా మొత్తం స్టిక్ చేసేసుకున్నాననమాట ఆ టేప్ అంతా. ఫైనల్లీ లోటస్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ లోటస్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి ప్లీజ్. నాకు మాత్రం ఈ లోటస్ అయితే చాలా నచ్చిందండి. ఆ అమ్మని రెడీ చేసుకొని ఆ లోటస్‌లో కూర్చోబెట్టుకోవాలన్నది నా కోరిక తీరిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.